డ్రైవర్ బస్ ఆపురా. సీట్లు లేవమ్మా. మళ్ళీ ఈ దారిలో ఎలా వస్తావో మేము చూస్తాం రా లబ్బే. అమ్మదీనమ్మా. ఎందుకన్నా మంచం తెస్తున్నావు బస్లోకి? ఇది మీకు కాదులేమ్మా, మా మగవాళ్ళు డబ్బులు కట్టి నిలబడిపోతున్నారు, అందుకే మంచం తెచ్చా వాళ్ళ కోసం. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. ఫ్రీ బస్ కదా అని బస్ ఎక్కితే మా పర్సులు కొట్టేస్తావారా? కొట్టండి వీడిని. ఎవరికి కావాలి మీ పర్సులు? నేను మీ ఆధార్ కార్డులు కొట్టేశా. రేపటి నుంచి మీరు ఫ్రీ బస్ ఎలా ఎక్కుతారో నేను చూస్తా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ఒరే డ్రైవర్ బస్ ఆపు. సీట్లు లేవమ్మా, నెక్స్ట్ బస్ కి రా. నేను ఆపితే బస్ ఆపవరా? అయ్యో అయ్యా బాబోయ్. హ్యాపీ దివాలి. తనకి ఇంకా టైం ఉందిగా. నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. మొగుడుతో గొడవ పడి ఫ్రీ బస్సే కదా అని ఎక్కేసా వదిన. తోపులాట్లో ఎవరో నా గొలుసు కొట్టేశారు. అందుకే వదిన, మొగుడుతో గొడవ పడితే మొగుడుతోనే తేల్చుకోవాలి, ఇలా రోడ్ ఎక్కకూడదనేది. ఏమ్మా ఫ్రీ బస్ అని చెప్పి ఆదివారాలు కూడా ఊరికే తిరగడం కంటే మీ మొగుడ్లకు 4 గంటలు చేయొచ్చుగా. చెప్పేదేందో మీ పెళ్ళానికి చెప్పు, అది కూడా ఇదే బస్ లో ఉందిరా. మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి, అంతేగా? నవ్వుకోండి. లేడీస్ కి ఫ్రీ బస్ అని చెప్పి లేడీ గెటప్ వేసుకుంటావారా? తప్పండి, నా పెళ్ళం నాతో గొడవ పడి ఇలా ఫ్రీ బస్ లో తిరుగుతుంది, ఇలాగైనా దొరుకుతుందని లేడీ గెటప్ వేసుకున్నా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. డ్రైవర్ బస్ ఆపు, మేం పనికెళ్ళాలి. సీట్లు లేవమ్మా, నా నెత్తిన కూర్చుంటారా? రోజు ఇలానే చెప్తావు, నీ పని అయిపోయింది, కాసుకోరా. నాకు ఎక్కువ మంది అంటే చిరాకు. ఎక్కడ ఎక్కువ మంది ఉంటే అక్కడ నేను ఉండలేను. పబ్లిక్ ఉంటే నేను పానిక్ అయిపోతాను. ఎక్కడికి పోవాలి పెద్దమ్మా? ఆధార్ కార్డు ఉందా? కండక్టర్ నీ ఇష్టం, యాడికన్నా పో, ఫ్రీయలే. ఒరే డ్రైవర్, ఇంకా ఎవరు చేయెత్తిన బస్ ఆపకు. నీకేం సీట్ ఉంది? మేము లోపల చస్తున్నాం రా. సంపెత్తే సంపేండ్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు.